Namaste, welcome to our channel. Nenu Priya Kaushik. Present manto partu senior journalist Kiran Koldas garu. Namaste sir. Namaste andi. Sir, so Janasena neta Kiran Royal paina Lakshmi case pettina vishayam manaki telisindi. Aithe ఇందులో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన పర్సనల్ వీడియోస్ తన దగ్గర డ్రైవ్ లో ఉన్నాయి అని చెప్పేసి తను చెప్తూ ఉంది లేటెస్ట్ మీడియా ముందరికి వచ్చి లక్ష్మి. అందుకనే పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు కిరణ్ రాయల్ ని అనేసి ఏం మాట్లాడినా చంద్రబాబు నాయుడు గురించి కానీ లేకపోతే జగన్ గురించి కానీ ఏం మాట్లాడినా కానీ నన్ను అరెస్ట్ చేయరు అని కూడా అదే ధీమాతో ఉన్నాడు కిరణ్ రాయల్ అనేసి అలా చెప్తుంది. దీన్ని ఎలా చూడాలి అంటారు? నిజంగానే సపోర్ట్ ఉంది అని అంటారా పవన్ కళ్యాణ్? అంటే ప్రియాంక గారు ఇక్కడ సిచ్యువేషన్ ఏమిటంటే చాలా రోజులుగా ఇలాంటి ఒక రూమర్ చాలా రోజులుగా నడుస్తుంది. ఇది నాట్ ఓన్లీ కిరణ్ రాయల్, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు అనుకోండి, బీజేపీ ఏం అనట్లేదు, బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు, బీజేపీ దగ్గర ఆయన పెన్ డ్రైవ్ ఉంది, ఆయన వీడియో ఉంది, అందుకే బీజేపీ ఏమంటారు. అలాగే తెలుగుదేశం పార్టీకి 21 సీట్లకు ఒప్పుకున్న సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీకి సాగిల పడిపోయాడు, ఆయన వీడియోలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ చేతిలో అస్త్రం ఉంది, సీక్రెట్స్ ఉన్నాయి, అందుకే పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీకి తొత్తులాగా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని హననం చేసేలాగా అంటే ఈ రకంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి ఒక ఉదాత్తమైన వ్యవహార శైలి అంతా కూడా పోతుంది. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేసేసారు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నదే వ్యక్తిత్వం, ఆ వ్యక్తిత్వమే ఆయన బలం. ఇవాళ ఆయన 10 సంవత్సరాల పాటు సినిమాకి లేకపోయినా 10 సంవత్సరాల పాటు ఆయన సినిమాలు ఒకే రేంజ్ లో అంటే నష్టం రాకుండా ఆడుతున్నాయంటే ఆయనకున్న వ్యక్తిత్వంతో ఆయన సంపాదించుకున్న కల్ట్ ఫ్యాన్స్ అనమాట. ఆయన సినిమా ఎలా ఉన్నా ఒకసారి చూస్తారు. సో కాబట్టి మినిమం గ్యారంటీ వెళ్ళిపోద్ది ఆయన సినిమా. ఎలా వెళ్తుందంటే నేను ప్రతిసారి చెప్తుంటాను, మనం క్యారెక్టర్ నిజ జీవితంలో క్యారెక్టర్ నిలుపుకుంటే సినిమాలో మనం ఏ క్యారెక్టర్ వేసినా మనం హిట్ అవుతామని చెప్తాం. సో ఆ రకంగా పవన్ కళ్యాణ్ గారి ప్రతి సందర్భంలో కూడా ఈ రకంగా బ్లాక్ మెయిల్ చేయటం అనేది అలవాటుగా మారింది. అది ఇవాళ లక్ష్మి కూడా అదే ధోరణి అవలంబించింది అని చెప్పాలి. లిటరల్లీ ఇట్స్ ఏ బ్లాక్ మెయిల్. పవన్ కళ్యాణ్ ఇలా అంతే తప్ప కిరణ్ రాయల్ని చర్య తీసుకోలేదు. అంటే ఇంతకు ముందు కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో చూసినట్లయితే జనసేన పార్టీకి ప్రతి అందులో ఉండే మెంబర్స్ అందరికీ కూడా స్ట్రిక్ట్ డిసిప్లిన్ యాక్షన్స్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు అనేది వింటూ ఉన్నారు. ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళని పార్టీ నుంచి తొలగించారు. రీసెంట్ గా చూసినట్లయితే జానీ మాస్టర్ విషయంలో కూడా ఆయన మెంబర్షిప్ క్యాన్సిల్ చేయడం, సో జానీ మాస్టర్ కేసులో కూడా ఆయనని తొలగించడం జరిగింది పార్టీ నుంచి. లేకపోతే టీడీపీ పరంగా కానీ లేకపోతే సంక్రాంతి పండుగ విషయంలో కూడా అక్కడ పార్టీ జెండా కనిపించింది అని చెప్పేసి కూడా వాళ్ళని తొలగించడం జరిగింది. సో ఇలాంటి యాక్షన్స్ తీసుకున్న పవన్ కళ్యాణ్ గారు మరి ఇంత జరుగుతున్నా కానీ ఎందుకని కిరణ్ రాయల్ మీద యాక్షన్ తీసుకున్నట్టుగా మొన్న డిప్యూటీ సీఎం అనే వ్యవహారం మొత్తం కూడా రచ్చ చేసింది తెలుగుదేశం పార్టీ. దానికి ప్రతిస్పందన మాత్రమే జనసేన పార్టీ ఇచ్చింది. కానీ తెలుగుదేశం పార్టీ యాక్షన్ తీసుకోలేదు. కానీ జనసేన అధినేత యాక్షన్ అంటే జనసేన అధినేత బహిరంగంగా లేఖ రాశారు, ఎవరు మాట్లాడద్దు, మాట్లాడితే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఇంత స్ట్రిక్ట్ గా ఉండే వ్యక్తి కిరణ్ రాయల్ మీద తీసుకోలేదు అనే కదా. అది మీకు నాకు ఇవాళ బయటపడింది ప్రియాంక గారు. అది ఎన్నాళ్ళ నుంచో వాళ్ళిద్దరి మధ్య నడుస్తున్న ఒక ఘర్షణాత్మకమైన వైఖరి ఉన్నది అక్కడ. ఇవాళ అది పార్టీ వాళ్ళకి ఎవరికి తెలియదు అంటే పార్టీ వాళ్ళకి తెలుసు. ఆమె చెప్తుంది కదా, నేను పార్టీలో అనేక మందికి చెప్పుకున్నాను, వాళ్ళంతా ఒక్కటే, నాకెవరు హెల్ప్ చేయలేదు ఇది అని చెప్తా ఉంది. చాలా మంది జనసేన వాళ్ళకి తెలుసు. చాలా మంది జనసేన వాళ్ళకి తెలిస్తే అది పవన్ కళ్యాణ్ దాకా వెళ్లే ఉంటుంది కదా. మరి ఎందుకు ఆయన యాక్షన్ తీసుకోలేదంటే కిరణ్ రాయల్ వైపు కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఆమె మొత్తం నాకు కిరణ్ రాయల్కి ఎటువంటి లావాదేవీలు లేవు అని చెప్పి ఆమె స్వయంగా చెప్పిన వీడియో ఉన్నది. సో మళ్ళీ ఇంకెట్లా ఆమె ఆరోపణలు చేస్తారు? మొన్న అరెస్ట్ చేసిన జైపూర్ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు కదా. సరే ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసి ఏదో వీళ్ళు మేనేజ్ చేశారు, అధికారం ఉంది కాబట్టి అధికార దుర్వినియోగం చేసి ఈ రకంగా మేనేజ్ చేసి అనుకుందాం. కానీ తీసుకుపోయింది జైపూర్ పోలీసులు. రేపు మాకు బెంగళూరు పోలీసులు తీసుకుపోతా అంటున్నారు. విశాఖపట్నంలో కేసులు నమోదైనాయి ఆమె మీద, బెట్టింగ్ కేసులు నమోదైనాయి ఆమె మీద. సో ఇవన్నీ ఒకసారి చూసిన తర్వాత అమాయకుల పక్షాన నిలబడతారు కానీ చీటర్స్ పక్షాన నిలబడరుగా ఎవరైనా కానీ. పవన్ కళ్యాణ్ గారు ఆడవాళ్ళ సంబంధించి ఎవరికైనా అన్యాయం జరిగితే చాలాసార్లు మొదటేమన్నది లక్ష్మి గారు,
ఆడవాళ్లకు ఎవరికి అన్యాయం జరిగినా నేను ఉంటాను అన్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు నాకు అన్యాయం జరుగుతోంది, ఈ బాధితురాల పక్షాన్ని మీరు నిలవాలి అని అంటుంది. మీరు బాధితురాలు ఎట్లయితారు? మీరు చాలా మందిని బాధించారు కదా, మీ మీద కేసులు ఉన్నాయి, మీరు బాధితురాలు ఎట్లవుతారు? కాబట్టి అది మీకు వర్తించదు. అమాయకంగా ఉండే మహిళ మోసపోతేనే బాధితురాలు అయితేనే వాళ్ళ పక్షాన్ని నిలబడతారు. సో ఇది ఆమెకు వర్తించదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇమ్మీడియట్ గా కిరణ్ రాయని సస్పెండ్ చేయాలంటే నేను చెప్తాను, మీరు కొన్ని ఘటనలు చెప్పారు. జానీ మాస్టర్ విషయం చెప్పారు. జానీ మాస్టర్ విషయానికి దీనికి చాలా తేడా ఉంది. జానీ మాస్టర్ విషయంలో ఏం జరిగింది, అది ఒక మైనర్ బాలికను రేప్ చేశాడు అని ఒక పోక్సో చట్టం కింద కేసు, చాలా తీవ్రమైన అభియోగం, అది చాలా పెద్ద సెక్షన్ల కింద నమోదైంది. అంతటి అభియోగం నమోదైనప్పుడు దాంట్లో సాధ్యాసాధ్యాలు అసలుకి వాస్తవాలు అనేవి వేరుగా ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలిసి ఉండొచ్చు. ఇద్దరు సాగిన నాడు సాగింది, ఇప్పుడు తేడా వచ్చింది, ఒకరి మీద ఒకరి కేసులు పెట్టుకున్నారు, ఆమె కేసు పెట్టింది. ఇది వాస్తవానికి అది కరెక్ట్ కాదు, మోరల్లీ ఇట్స్ నాట్ కరెక్ట్. టెక్నికల్ గా ఆమె రీజన్స్ చూపించి కేసు పెట్టింది. చట్టాలు కొంత ఆడవాళ్లకు అనుకూలంగా ఉన్నాయి అనేది మనందరికి తెలిసిందే. కొన్ని సందర్భాలు అది సదుద్దేశంతో పెట్టినా కానీ దుర్వినియోగం అవుతున్నాయి. గృహహింస చట్టం ఉంది, సదుద్దేశంతోనే పెట్టారు, కానీ దాన్ని దుర్వినియోగం చేసిన ఎంతమందిని చూడట్లేదు. నేను చెప్తాను, నేను వస్తాను. సో కాబట్టి దీన్ని ఆమె పెట్టిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అతన్ని చర్య తీసుకున్నారంటే చట్ట ప్రకారం కేసు నమోదైంది, చాలా బలమైన శిక్షలు పెట్టారు కాబట్టి జానీ మాస్టర్ని సస్పెండ్ చేశారు. ఇకపోతే మరి సంక్రాంతి సంబరాల్లో కోడి పందాలు అనేది చట్టరీత్యా నేరం, నిషేధింపబడింది. కానీ చూసి చూడనట్టు వదిలేస్తుంది ప్రభుత్వం కూడా. అట్లని చెప్పి మీరు వ్యక్తిగతంగా ఆడుకోవాలే కానీ జనసేన జెండాలు ప్రదర్శిస్తే తప్పు కదా. పవన్ కళ్యాణ్ పేరు జనసేన జెండాలు ప్రదర్శించి గోడ బరి చుట్టూ పెడితే తప్పు కదా అది. సో ఒక పార్టీ అధికారికంగా నిర్వహిస్తున్నట్టుగా తేలితే రేపు పొద్దున పార్టీ మీద ఇలాంటి అభియోగం వస్తే మంచిది కాదు కదా. సో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైసీపీ వాళ్ళు ఉన్నారు, అందరూ ఆడుతున్నారు కోడి పందాలు. కానీ ఈ రకంగా జెండాలు ప్రదర్శించడం తప్పు కాబట్టి క్రమశిక్షణ చేయవచ్చు. ఇక కిరణ్ రాయల్ విషయానికి వస్తే కిరణ్ రాయలు ఆమె నా సైనిక్ తప్పు లేదు అన్నదానికి కావాల్సిన ఆధారాలన్నీ కిరణ్ రాయల్ చూపించాడు. కిరణ్ రాయల్ ఒకటి రెండు తప్పులు చిన్న తప్పులు చేసి ఉండొచ్చు. రేపు పోలీసులు కేసు నమోదు చేసి కిరణ్ రాయల్ కూడా అరెస్ట్ చేసిన తర్వాత బహుశా ప్రభుత్వం పార్టీ చర్య తీసుకోవచ్చు. దీన్ని కూడా ఏమంది, పార్టీ చర్య తీసుకోలేదు అంటానికి లేదు. మీరు పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండండి. సో ఇది తేలిన తర్వాత మాత్రమే మీరు పార్టీ తరఫున మాట్లాడాలి, అప్పటి వరకు మీరు పార్టీ తరఫున మాట్లాడాలి. కాన్ఫ్లిక్ట్ కమిటీకి రెఫర్ చేసింది, కాన్ఫ్లిక్ట్ కమిటీకి కేసు వెళ్ళింది. కాన్ఫ్లిక్ట్ కమిటీ విచారించి ఆయన్ని సస్పెండ్ చేయాలా పూర్తిగా లేదని నిర్ధారించండి అని చెప్పి ఆ కమిటీకి పంపించింది. సో అసలు పార్టీ స్పందించింది, కానీ దాంట్లో చూసి వివరాలు పూర్తిగా లోతుగా పరిశీలించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు. కానీ ఇది యాక్షన్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఏం చేసినా ఆయన వీడియోలు అంటే బయట పెట్టచ్చు, ఒకవేళ వీడియోలు ఉన్నాయి. కిరణ్ రాయల్ అంత బలమైన వాడు, పవన్ కళ్యాణ్ వీడియోలు పట్టుకుని బెదిరిస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, అతను ఎవరు ఏమీ చేయలేకపోతే తిరుపతి టికెట్ ఆశించాడు. చాలా ఆ రోజుల్లో చాలా వివాదం అయింది. నేను అనిగి బెంగళూరు వెళ్ళిపోయాడు, అతను ఎన్నికల ప్రచారానికి కూడా రాకుండా వెళ్ళిపోయాడు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మందలించాడు. అతను మందలించి పిచ్చి చేస్తే పార్టీ పని చేసుకో, సందర్భం వచ్చినప్పుడు నీకు పదవి వస్తుంది, నువ్వు మాట్లాడే పద్ధతులు కూడా కొన్ని మార్చుకో అని చెప్పేసి అతనికి హితవు చెప్పినట్టుగా మనకున్న సమాచారం. సో నిజంగా అతని దగ్గర పెన్ డ్రైవ్ ఉంటే, మీరు నాకు సీట్ ఇవ్వకపోతే పెన్ డ్రైవ్ బయట పెడతానంటే సీట్ ఇవ్వాల్సిందేగా. సో అదే సొంత కులం కాబట్టి ఆయన చేయట్లేదు కదా. అర్థమైంది. సో ఆ రకంగా అతన్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ గారిని వీడియోలు ఉన్నాయి, పెన్ డ్రైవ్లు ఉన్నాయని అలవాటుగా అపహాస్యం చేస్తున్నారు. అసలు అలాంటి సందర్భాన్ని తీసుకొచ్చి సో కావాలని పవన్ కళ్యాణ్ తక్కువ చేయడానికి, ఆయన వ్యక్తిత్వ హననం చేయడానికి చేసే ప్రయత్నమే తప్ప కిరణ్ రాయల్ నిజంగా అవన్నీ ఉంటే, కిరణ్ రాయల్ అంత బలవంతుడైతే తిరుపతి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునేవాడు కదా. సార్ అంటే ఇక్కడ ఇంకొక వర్షన్ కూడా వినిపిస్తుంది, కిరణ్ రాయల్ పవన్ కళ్యాణ్ సేమ్ కులం కాబట్టి అందుకే యాక్షన్ తీసుకోవట్లేదు అనేది కూడా వినిపిస్తుంది. ఇంకేమంటారు? ఇప్పుడు కోళ్ల పందాల దగ్గర ఒక అతన్ని సస్పెండ్ చేశారు, అతని కులం కాపు కులమే. ఒక మైనారిటీ వ్యక్తి అయినా వేరే పార్టీలతో ఆలోచిస్తాయి. మైనారిటీల పక్షాన మనం అతన్ని సస్పెండ్ చేస్తే
మైనారిటీలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న పార్టీ అని, మైనారిటీల్లో ఒక రకమైన వ్యతిరేకత భావన వస్తుందన్న ఉద్దేశంతో కొంచెం చంపుతాయి. పవన్ కళ్యాణ్ గారు కులం చూడడు, మతం చూడడు, ప్రాంతం చూడడు చెప్పడానికి నిదర్శనం. సో ఆ రకమైన ఆరోపణలు వచ్చినాయి కాబట్టి మైనారిటీ అయినా కానీ జానీని సస్పెండ్ చేశాడు. సొంత కులమైనా కానీ కోళ్ల పందాలు చిన్న ఇష్యూ, అది ఆ చిన్న ఇష్యూలను సస్పెండ్ చేశాడు. సో కాబట్టి దీనికి కులం రంగు అంటించడం అనేది మరొక రకమైన హాస్యాస్పదమైన అంశం. సో అదేవి కాదు, కాకపోతే చట్టం తన పని తాను చేస్తా ఉంది. నిజంగా కిరణ్ రాయల్ దోషం తేలినాడు పార్టీకి ఇప్పటికే అతను దూరం అయిపోయాడు. పార్టీ కార్యకలాపాల్లో అతనికి అర్హత లేదు. రేపో మాపో నిజంగా అతను దోషం తేలితే డెఫినెట్ గా పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం చేయదని చెప్పేసింది కదా. అయితే ఆమె కక్ష ఎట్లుందంటే అంతకు మించి ఇప్పుడు ఆమె వెనక వైసీపీ ప్రభావం ఉందండి. వైసీపీ నాయకులు ఆమెకి డబ్బులు ఇచ్చి నాటకాలు ఇస్తున్నాడని చెప్పేసి కిరణ్ రాయల్ అంటున్న దానికి ఇవన్నీ ఉదాహరణగా కనపడుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ మీద నువ్వు ఇలా ఆరోపణలు చేయాలి, పవన్ కళ్యాణ్ గారు డిఫేమ్ చేయాలి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఖచ్చితంగా వైసీపీ స్క్రిప్ట్ ఇదంతా. ఆ వైసీపీ స్క్రిప్ట్ ని